జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అదయ్. 129వ రాజ్యాంగ సవరణ జరిగి జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా ఇండియాలో? 100% ఉన్నది. ఎందుకంటే 34 వాళ్ళు పెట్టిన టార్గెట్ ఫీజబుల్ తారీఖు 34 2034. ఓకే, అది దానికి స్టిక్ ఆన్ అవుతే అవే అవకాశం ఉన్నది. ఇందాక మన కృష్ణ గారు మాట్లాడింది విన్నాం. కొన్నాటికి సింపుల్ మెజారిటీ చాలు, కొన్నాటికి 2/3 మెజారిటీ కావాలి, అవన్నీ తెలుసుకుంటారు. ఓకే, లీగల్ గా అవన్నీ ఆలోచించుకుని దిగలేదంటాం మన అమాయకతత్వం. అన్ని ఆలోచించుకుని ఉంటారు వాళ్ళు. మెయిన్ థింగ్ ఏమిటంటే మహారాష్ట్ర హర్యానా తర్వాత కొంచెం వాళ్ళ స్పిరిట్ పైకి వచ్చింది. మోడీ గారిది బీజేపీది బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఈ బిల్లు కూడా వకాఫ్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా ఈ సిస్టమ్ ఉన్నది కదా, ప్రాసెస్ ఉన్నది కదా. మీరు అన్నట్టుగా ఒక జేపీసీకి వెళ్తే 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. సో ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఇది ఒక ముఖ్యమైన అబ్జెక్టివ్ జమిలీ ఎలక్షన్స్. ఇది ఇంట్రడ్యూస్ కూడా చేయకపోతే మాకు కాన్ఫిడెన్స్ లేదని వస్తుంది కాబట్టి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 18th లోక్సభ 18 లోక్సభకి లైఫ్ అంతా ఈ బిల్లు జీవనం ఉంటుంది. జేపీసీ నుంచి వచ్చాక మళ్ళీ హౌస్ ప్రాపర్టీ అవుతాయి. ఇప్పుడు టైం ఉన్నది. పాస్ చేసాక కూడా వాళ్ళకి 3 సంవత్సరాలు టైం ఉన్నది పాస్ చేయడానికి. 3 సంవత్సరాలు. ఇప్పుడు తొందరగా చేసేది ఏం లేదు. తొందరగా పాస్ చేసినా వాళ్ళు 29 ఎలక్షన్స్ నార్మల్ గా అవుతాయి. అన్నిటికంటే మొన్న హ్యాండిక్యాప్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి. కొన్ని లక్షల ఈవీఎంస్ తెచ్చుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ చేస్తారు. ప్రస్తుతం మెజారిటీ రాదు, సంఖ్య లేదు, 2/3 రాదంటాం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాళ్ళు జేపీసీలో కేర్ఫుల్ గా డీల్ చేస్తే కొన్ని అపోజిషన్ పార్టీస్ అపోజిషన్ తగ్గొచ్చు అంటున్నాను. తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంది లేదంతా లేదు, తగ్గొచ్చు. తర్వాత చాలా మంది మెంబర్లు కూడా మీరు అన్నట్టుగా శరద్ పవార్ వీళ్ళు కూడా కొంతమంది లొంగిపోతారు. ఓకే, వాట్ ఈస్ దేర్ అంటారు. 2034 అనగానే ఎంతో దూరంగా ఉన్నది కదా. మన మహిళా బిల్ పాస్ చేసినప్పుడు 2023 ఆ టైంలో అది 2024 అంటే చాలా అబ్జెక్షన్స్ వచ్చేది, ఆప్ చేసేది. ఇప్పుడైతే 2029 అన్నారో ఎవరు పట్టించుకోలేదు. ఇది కూడా మంచి స్ట్రాటజీ. మరి నెంబర్స్ వాళ్ళ ఆలోచన ఉన్నది. సమయం 1 or 2 years పడాక ఇంకా బలం పెరుగుతుందా బీజేపీకి? రాష్ట్ర ఎలక్షన్స్ ఢిల్లీ, గుజరాత్ పెరిగితే రాజ్యసభలో పెరుగుద్దేమో కానీ లోక్సభలో అయితే పెరిగే అవకాశం లేదు కదా. లోక్సభలో 29 ఎలక్షన్ల వరకు పెరిగే అవకాశం లేదు. అంటే వాళ్ళు ఫర్మ్ గా ఉంటారు అని అనుకోవడం కూడా మన అమాయకతనమేమో. 5-6 అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి, మేజర్ పార్టీస్, కాంగ్రెస్ కాకుండా. డిఎంకే, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, వాళ్ళు 5-6 అంటే కాదు. అంటే ఇక్కడ ఒక విషయం ఉందండి. మీరు అన్నది కరెక్టే కానీ ఈ పార్టీలు స్టేబుల్గా ఉంటాయా, ఎన్డీఏకి సపోర్ట్ చేయకుండా ఉంటాయా అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి ఉండరు. మిగతా వాళ్ళు యాంటీ బీజేపీ స్టాండ్లో కరడుగట్టిన దీంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అది ఎలా ఉండబోతోంది అనేది నెక్స్ట్ మాట్లాడదాం మనం. అసలు బీజేపీ ఏ వ్యూతో ఉందనే దాని మీద రఘురామ్ గారు గుడ్ ఈవినింగ్.